జీవితం మనల్ని చాలా సార్లు చాలా గందరగోళంలో పడేస్తుంది కదా! బయట భయాలు, లోపల భయాలు, ఇతరులు ఏమంటారో, ప్రపంచం ఎంత ముందుకు వెళ్ళింది, నీ కష్టం ఎప్పుడు ఫలితమిస్తుంది, ఎప్పుడు నీ గుండెకి శాంతి దొరుకుతుంది అని. మనమంతా మన మార్గంలో పరిగెడుతున్నాం. ఎంత పరిగెడుతున్నా గమ్యం మరింత దూరంలో ఉన్నట్టుగా కనిపిస్తుంది. ఇలాంటి సమయంలో మనిషి నిరాశకు లోనవుతాడు. నిరాశ వచ్చేసరికి మనసు అశాంతిగా ఉంటుంది. మనసు అశాంతిగా మారితే ఆలోచన శక్తి తగ్గిపోతుంది. సరైన సమయం, సరైన అవకాశం, సరైన దిశ అన్నీ అస్పష్టంగా కనిపిస్తాయి. ఇక్కడే చాలామంది తప్పులు చేస్తారు. మనసును శాంతం చేయడం మర్చిపోతాం. ప్రపంచంలో ప్రతి విషయానికి ఒక సమయం ఉంటుంది అని అర్థం చేసుకోవడం మర్చిపోతాం. ఈరోజు దక్కంది రేపు దక్కుతుంది. దక్కవచ్చు. కానీ ఆ రేపు చేరుకోవాలి అంటే ఒక్కటే కావాలి. మన స్థిరత్వం. ఈ శక్తి మనస్సుని నిశ్చలం చేయడం. వేల సంవత్సరాల క్రితం ఒక మనిషి అందంగా వివరించాడు. ఆ మనిషి గౌతమ బుద్ధుడు. బుద్ధుడు ఇలా అన్నాడు. నీలోని శాంతి నీ నిజమైన సంపద. కానీ మనం ఏం చేస్తాం? బయట శబ్దంలో కలిసిపోతాం. కోపంగా స్పందిస్తాం. అధిక పట్టుతో ప్రవర్తిస్తాం. తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటాం. తప్పు జరిగితే మనల్ని తిట్టుకుంటాం. కానీ బుద్ధుడు ఒక లోతైన విషయాన్ని చెప్పాడు. తనను తాను జయించుకున్నవాడు ప్రపంచాన్ని జయిస్తాడు. ప్రతి ఒక్కరి సమయం వస్తుంది. ఇది ఒక్క మాట కాదు, సత్యం. మనస్తత్వ సత్యం. ఆ మానసిక బలం మనిషిని కూలిపోకుండా నిలబెడుతుంది. అవకాశం వచ్చినప్పుడు ఆ శాంతి నిన్ను ఇతరులకు చేరని ఎత్తుకు తీసుకువెళ్తుంది. ఆలోచించు. నేలలో ఒక విత్తనం పెడితే అది ఏడుస్తుందా? నన్నెందుకు అణిచివేశావు అని అరుస్తుందా? లేదు. అది మౌనంగా ఉంటుంది. శాంతంగా ఉంటుంది. ఎందుకంటే తన సమయం వస్తుందని తెలుసు. ఆ సమయం వచ్చేసరికి చిన్న విత్తనం చీకటిలో నుంచి పెద్దగా ఎదుగుతుంది. పెద్ద చెట్టుగా ఎదుగుతుంది. బుద్ధుడు ఇలా అనేవాడు. ఓర్పు ఒక పెద్ద శక్తి. ఎందుకంటే జ్ఞానం ఓర్పు వెనుక దాగి ఉంటుంది. ఆధునిక మనస్తత్వ శాస్త్రం కూడా అదే చెప్తుందంట. తన భావాలను నియంత్రించగలిగిన వారి నిర్ణయాలు బలంగా ఉంటాయి. ఏదైనా చెప్పాలనిపించడం, కోపం రావడం, ఏదైనా తప్పు జరగడం, నిరాశ, ఇతరులు విజయం సాధించడం చూసి అసూయ, జీవితంలో ఆలస్యం, ఆందోళన ఇలాంటి స్పందనలు మనలోని శక్తిని నాశనం చేస్తాయి. బుద్ధుడు ఎప్పుడు కోపం పడలేదని చెప్పడం తప్పు. కానీ బుద్ధుడు కోపం మూలాన్ని అర్థం చేసుకున్నాడు. కోపం బయట నుంచి కాదు, లోపల నుండి వస్తుందని తెలుసు. లోపలి ఆటను అర్థం చేసుకున్న వాడిని బయటి ప్రపంచం ఏమీ చేయలేదు. కష్ట సమయాలు వచ్చినప్పుడు శాంతిని పట్టుకో. అదే నిన్ను దాటించేది. ఆందోళన ముంచేస్తుంది. తొందరపాటు పడేస్తుంది. కానీ శాంతి నిన్ను పైకి లేవనెత్తి శబ్దం చేరని ఎత్తుకు తీసుకెళ్తుంది. ఇప్పుడు నీ జీవితం వైపు చూడు. ఎన్నిసార్లు శాంతంగా లేకపోవడం వలన తప్పు నిర్ణయాలు తీసుకున్నావు? ఎన్నిసార్లు తొందరపాటు వల్ల మంచి విషయాలు కోల్పోయావు? ఎన్నిసార్లు సమయం ఇవ్వకపోవడం వలన నీ మనసుని నువ్వే బాధ పెట్టుకున్నావు? మనస్తత్వ శాస్త్రం చెబుతుంది, మనిషి శాంతంగా ఉన్నప్పుడు అతని మనసు ఉన్నత స్థాయి ఆలోచనలకు వెళ్తుంది. అప్పుడే అతను ఉత్తమ నిర్ణయాలు తీసుకుంటాడు. అప్పుడే సృజనాత్మకత వికసిస్తుంది. అప్పుడే ఆత్మవిశ్వాసం కూడా బలపడుతుంది. తన జీవిత దిశను నిర్ణయించగలుగుతాడు. ప్రపంచంలోని గొప్పవారిని గమనించండి. వ్యాపారం, కళ, ఆధ్యాత్మికత ఎక్కడైనా ఒక్కటే విషయం, ఉమ్మడి విషయం, లోపల శాంతి. ఎన్ని కష్టాలు చుట్టుముట్టినా వాళ్ళు లోపల గట్టిగా నిలబడతారు. ఈ గట్టితనమే వారిని వేరు చేస్తుంది. ఈ గట్టితనమే వారి సమయాన్ని తెస్తుంది. బుద్ధుడి జీవితంలో కూడా ఒకసారి పదే పదే విఫలాలు ఎదురయ్యాయి. అడవుల్లో తిరగడం, తపస్సు, సందేహాలు, గందరగోళం ఇవన్నీ అతని ప్రయాణంలో భాగమే.
అతను అధిక పట్టు చూపించి ఉంటే ఈరోజు ప్రపంచం అతన్ని బుద్ధుడిగా తెలుసుకోకపోవచ్చు. కానీ అతను శాంతంగా ఉన్నాడు. సరైన సమయం వచ్చేసరికి సత్యం అతనికి దర్శనం ఇచ్చింది. ఇది నీ జీవితానికి కూడా వర్తిస్తుంది. ప్రస్తుతం చాలా కష్టంగా అనిపిస్తుంది. బహుశా ప్రజలు నిన్ను అర్థం చేసుకోవడం లేదు. బహుశా నువ్వు చాలా వెనుకబడ్డావు అనిపిస్తుంది. కానీ గుర్తుంచుకో, వెనుకబడ్డవారు ఎవరంటే వదిలేసిన వారు, మౌనంగా ఉన్నవారు ఎప్పుడూ ఓడిపోరు. వారు తమ సమయం కోసం వేచి ఉంటారు. ఎందుకంటే నువ్వు మౌనంగా ఉన్నప్పుడు వేగంగా పరిగెత్తేవారు వినని విషయాలను విశ్వం నీకు చెబుతుంది. మౌనం నీ రాడార్, మౌనం నీ మార్గదర్శి, మౌనం నీ ఆయుధం. ఎందుకంటే ఈ ప్రపంచం వేగంగా వెళుతున్న వారిది కాదు, సరైన దిశలో నెమ్మదిగా వెళుతున్న వారిది. ప్రతి ఒక్కరి సమయం వస్తుంది, కానీ తమ మనసును జయించుకున్న వారికి మాత్రమే. ఈ కథలో నువ్వు కేవలం వినేవాడివి కాదు, నీ జీవితంలో ముఖ్యమైన పాత్ర నువ్వే. బుద్ధుడి జీవితంలో ఒక్క విషయం చాలా ప్రత్యేకం. ఏ సంఘటనకు అతను తక్షణం స్పందించేవాడు కాదు. ఎవరైనా విమర్శించినా, కోపంగా వచ్చినా లేదా ఏడుస్తూ వచ్చినా బుద్ధుడు ముందు అర్థం చేసుకుని తర్వాత స్పందించేవాడు. ఇది సాధారణ విషయం కాదు. మనస్తత్వ శాస్త్రం చెబుతుంది, ప్రపంచంలో 90% మంది స్పందిస్తారు, 10% మాత్రమే స్పందన ఇస్తారట. ఈ 10% మంది జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకుంటారు. ఎందుకంటే వారు క్షణిక భావాలకు బానిసలు కాదు, తమ మనసుకు యజమానులు. బుద్ధుడు అన్నాడు, బాధ మనల్ని మనం అర్థం చేసుకోవడానికి వస్తుంది. బాధ మనల్ని లోపల చూసేలా చేస్తుంది. బాధ మనల్ని మార్చడానికి వస్తుంది, మనల్ని విచ్ఛిన్నం చేయడానికి కాదు. కానీ నువ్వు బాధను శత్రువుగా భావించి దానితో పోరాడతావు. అయితే బాధ నీకు మార్గం చూపించడానికి వచ్చింది. ఆధునిక మనస్తత్వ శాస్త్రం కూడా చెబుతుంది, సంక్షోభం మానవాళికి బెదిరింపు కాదు, అవకాశం. కానీ ఈ అవకాశం శాంతమైన మనసుకు మాత్రమే కనిపిస్తుంది. అందుకే మనస్తత్వవేత్తలు అంటారు, మనసు ఎంత శాంతంగా ఉంటే దృష్టి అంత సూక్ష్మంగా ఉంటుంది. మనసును జయించు, ప్రపంచం తనంతట తాను జయింపబడుతుంది. అప్పుడు బుద్ధుడు తన శిష్యులతో అన్నాడు, ప్రపంచంలో 3 రకాల మనుషులు ఉంటారు. మొదటి వారు కష్ట సమయంలో విచ్ఛిన్నం అవుతారు. రెండవ వారు కోపంతో ఉంటారు. మూడవ వాడు శాంతంగా ఉంటారు. మొదటి ఇద్దరు తమను తాము బాధ పెట్టుకుంటారు. కానీ మూడవ వాడు సరైన సమయం కోసం వేచి చూస్తాడు. అతని సమయం వచ్చేసరికి ప్రపంచం చూస్తూ ఉంటుంది. ఒక మనిషి బుద్ధుణ్ణి చూస్తూ కళ్ళల్లో నీళ్లతో అడిగాడు, నేనెలా శాంతంగా ఉండగలను? నా జీవితం చెదిరిపోయింది. బుద్ధుడు చిరునవ్వుతో అన్నాడు, నీ జీవితం చెదిరిపోలేదు, నీ ఆలోచన చెదిరిపోయింది. సమస్యలను పెద్దవి చేసి నిన్ను చిన్నవాడిని చేస్తున్నావు. నీ మనసును నియంత్రించే వరకు నీ భవిష్యత్తును నియంత్రించలేవు. శాంతం బలహీనత కాదు, అది నీ సన్నాహం. సముద్రం బయట నుండి శాంతంగా కనిపిస్తుంది, కానీ లోపల జీవం కొండెముడుతుంది. నువ్వు కూడా అలాగే అవ్వాలి, బయట శాంతం, లోపల శక్తి. ఆ సమయంలో బుద్ధుడు ఒక చిన్న సంఘటన చెప్పాడు. ఒకసారి ఒక మనిషి నదిని దాటాలి అనుకున్నాడట. నదేమో పొంగి పారుతూ ఉంది, నీరు వేగంగా ప్రవహిస్తుంది. అతను ఆందోళన చెందాడు, ఎప్పటికీ దాటలేనని అనుకున్నాడు. అప్పుడు అతను ఒక చెట్టు దగ్గర కూర్చున్న పక్షిని చూశాడు. బలమైన గాలి వీస్తుంది, చెట్లు కదులుతున్నాయి, కొమ్మలు ఊగుతున్నాయి, కానీ పక్షి శాంతంగా ఉంది. అదే కొమ్మ మీద కూర్చుంది, ఏమైనా పడదన్న నమ్మకంతో. అతని చూశాడు, అర్థం చేసుకున్నాడు. పక్షి తుఫాన్లో శాంతంగా ఉంటే నేనెందుకు ఉండలేను? అతను ధైర్యం తెచ్చుకుని సమయం చూసి నది దాటాడు. బుద్ధుడు అన్నాడు, మనమంతా ఆ పక్షిలాగే ఉన్నాము, కానీ భయంతో మన శక్తిని మర్చిపోతాము. మనసును నియంత్రించాలి, ఎందుకంటే మనసు మన పునాది. మనసు కదిలితే జీవితం కూడా కదులుతుంది. బుద్ధుడి ఈ బోధన కేవలం ఆధ్యాత్మికం కాదు, మనస్తత్వ శాస్త్రంలో దీన్ని కొత్త అర్థం ఇవ్వడం అంటారు. పరిస్థితులకు కొత్త అర్థం ఇవ్వడం.
అలా చేస్తే భయాలు తగ్గిపోతాయి, మనసు స్థిరపడుతుంది, జీవితం మారుతుంది. నీ కోపం నువ్వు కాదు, నీ విఫలాలు నువ్వు కాదు, నీ కష్టాలు నువ్వు కాదు, నువ్వు దానికంటే చాలా ఎక్కువ. దీన్ని అర్థం చేసుకుంటే ప్రపంచంలో ఏ శక్తి నిన్ను బాధ పెట్టలేదు. మనస్తత్వ శాస్త్రం చెబుతుంది, మనిషి తన భావాల నుండి నియంత్రించగలుగుతాడు, భావాలు అతన్ని నియంత్రించవు. బుద్ధుడు ఇదే బోధించాడు. భావాన్ని గమనించు, దానిని అంటుకోకు. పరిస్థితిని గమనించు, దానిలో మునిగిపోకు. ఇతరులు ఏమంటారో ఆలోచించకు. నీ సమయం వస్తుంది, శాంతంగా ఉండు. నువ్వు స్పందించినంత కాలం ప్రపంచానికి బానిసగా ఉంటావు. కానీ శాంతంగా స్పందించడం మొదలుపెట్టిన రోజు నువ్వు నీ జీవితానికి యజమాని అవుతావు. ప్రతిరోజు 80,000 ఆలోచనలు మనసులోకి వస్తాయి. వాటిలో చాలా వ్యర్థమైనవి లేదా ప్రతికూలమైనవి. ఈ ఆలోచనలపై నియంత్రణ లేకపోతే జీవితంపై నియంత్రణ ఉండదు. ఒకరోజు బుద్ధుడు శిష్యుల్ని అడిగారు, ఈ చెరువు నీరు మురికి అయితే ఏం చేస్తారు? శిష్యులు అన్నారు, గురువుగారు, మేము తాగం. మురికి అరిగిపోయి నీరు స్వచ్ఛమయ్యే వరకు వేచి ఉంటాం. బుద్ధుడు చిరునవ్వుతో అన్నారు, అలాగే మనసు అశాంతమైనప్పుడు, భావాలు మరిగినప్పుడు, లోపల తుఫాను వచ్చినప్పుడు ఏం చేయాలి? ఏం చేయకు, వేచి ఉండు. శాంతి తనంతట తాను తిరిగి వస్తుంది. ఎందుకంటే మనసు నీటి లాంటిది. ఎంత ఆందోళన పడితే అంత మురికి అవుతుంది. ఈ బుద్ధుని మాటలు నిజంగా నా జీవితాన్ని మార్చేశాయండి. సో అందుకే ఇది ఎవరికైనా హెల్ప్ అవుతుందని ఆయన మాటల్ని ఇలా మీకు షేర్ చేస్తున్నాను. థ్యాంక్ యూ.